సామాజిక మాధ్యమాల్లో వెర్రితలలు చేస్తున్న ప్రాణాంతక ట్రెండ్స్ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా అమెరికాలో డస్టింగ్ ఛాలెంజ్ అనే ప్రమాదకరమైన సోషల్ మీడియా ట్రెండ్ లో పాల్గొని 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటు చేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు. రెన్నా ఓరూర్కే మరణించినట్లు ది ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది. అయితే అంతకు ముందు ఆమె 4 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా రెన్నా ఆమె బాయ్ ఫ్రెండ్ ఆన్లైన్ లో ఏరోసాల్ కీబోర్డ్ క్లీనర్ ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కీబోర్డు క్లీనర్ ను పీల్చిన తర్వాత రెన్నాకు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. డస్టింగ్, దీనినే క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆన్లైన్ లో వ్యూస్ కోసం సాధారణ గృహోపకరణాల క్లీనర్ ను పీల్చి మత్తులోకి జారుకునే వైరల్ ట్రెండ్. క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం ఇలా కెమికల్స్ వాసన పీల్చడం ద్వారా తాత్కాలికంగా ఉత్సాహం కలిగినా అది తక్షణమే ప్రాణాంతకమైన నష్టాన్ని కలిగిస్తోంది.